సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం డాక్టర్ సమరం గారు రచించినటువంటి వ్యాధులు పథ్యాలు అనే పుస్తకంలో నుండి ఈరోజు ఎపిసోడ్లో త్రాగుడు దురభ్యాసం గురించి తెలుసుకుందాం. త్రాగుడు అలవాటు ఎందరిలోనో కనబడుతుంది. ఈ అలవాటు వల్ల ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా ఆరోగ్యం బాగా చెడిపోతుంది. ధనవంతులు విస్కీ, బ్రాందీ వంటివి సేవిస్తే పేదవాళ్ళు సారాయి, కళ్ళు త్రాగుతారు. సారా త్రాగినా, విస్కీ సేవించినా మొదట్లో ఎటువంటి హాని కలగనట్లే అనిపిస్తుంది. కానీ నిదానంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. కొందరైతే కొద్దిగానే కదా తాగేది, నష్టమేముంది అని అనుకుంటారు. కానీ త్రాగుడు కొద్ది మోతాదులోనే మొదలుపెట్టిన వ్యక్తి దానికి దాసుడై అది లేనిదే ఉండలేని విధంగా తయారవుతారు. త్రాగుడు వల్ల ప్రధానంగా లివర్ దెబ్బతింటుంది. పొట్టకి, కాళ్ళకి నీరు చేరుతుంది. జీర్ణకోశం కూడా వ్యాధిగ్రస్తమవుతుంది. జీర్ణకోశం వ్యాధిగ్రస్తమవడంతో ఆకలి మందగిస్తుంది. వాంతులు, వికారం కలుగుతాయి. అంతేకాదు జీర్ణకోశంలో పుండ్లు ఏర్పడతాయి. ఒక్కొక్కసారి ఈ పుండ్ల నుండి రక్తం కారి ప్రాణాపాయం కలుగుతుంది. లివర్ దెబ్బతినడం వల్ల, జీర్ణకోశం చెడిపోవడం వల్ల తిండి వంట పట్టదు. చివరికి ఆ వ్యక్తి నీరసించిపోతాడు. ఆ నీరసంతో టీబీ వంటి వ్యాధులు కలిగి మనిషి మరింత పాడైపోతాడు. త్రాగుడు అలవాటు చాలా ప్రమాదకరమైనది. ఈ అలవాటు ఉన్నవాళ్ళు కామెర్లు వచ్చినప్పుడు కూడా మానుకోలేక తాగడం చేస్తారు. దాంతో వ్యాధి మరింత ముదిరిపోయి తేలికగా ప్రాణాపాయం కలుగుతుంది. త్రాగుడు వల్ల నరాల జబ్బులు. త్రాగుడు అలవాటు ఉన్నవారిలో నరాల జబ్బులు చాలా సహజం. వాళ్ళకి తిమ్మిర్లు, మంటలు కలుగుతాయి. త్రాగడం వల్ల తాత్కాలికంగా హుషారు అనిపించవచ్చునేమో కానీ మెదడు బాగా దెబ్బతింటుంది. జ్ఞాపక శక్తి మందగిస్తుంది. సరిగ్గా ఆలోచించడం, సరిగ్గా నిర్ణయం తీసుకోవడం ఉండదు. కొంతకాలానికి కాళ్ళు చేతులు వణకడంతోనూ, బుద్ధి పనిచేయకపోవడంతోనూ ఎందుకు పనికిరాకుండా పోతారు. అందులోనూ ప్రోటీన్లు, సరైన పోషకాహారం తీసుకొని వారిలో మద్యం అలవాటు వల్ల అనేక అనర్థాలు చాలా త్వరగా కలుగుతాయి. మద్యం అలవాటు మనిషిని నీరసించేటట్లు చేయడమే కాకుండా ఊరికే ఆయాసపడేటట్లు కూడా చేస్తుంది. సారా త్రాగినా, విస్కీ త్రాగినా, ఎటువంటి మద్యం తీసుకున్నా నిదానంగా గుండె కండరాలు బలహీనమై గుండె పెరుగుతుంది. దాంతో 4 అడుగులు వేయాలన్న ఆయాసం, గుండె దడ మొదలవుతాయి. తాగుడు అలవాటు వల్ల శరీరంలో దెబ్బతిన్ని భాగం ఉండదేమో. మూత్రపిండాలు, ప్యాంక్రియాస్ కూడా త్రాగుడు వల్ల దెబ్బతింటాయి. దీనివల్ల చాలా ప్రమాదకర లక్షణాలు ఏర్పడతాయి. ఎందుకంటే మద్యం తీసుకున్న 5 నిమిషాల్లో 30% మద్యం రక్తంలోకి చేరిపోతుంది. తర్వాత అర్ధగంటలోగా రక్తం తనలో చేరిన మద్యాన్ని శరీరంలోని వివిధ భాగాలకి చేరవేస్తుంది. మద్యం విషయంలో ఒక ప్రమాదం ఉంది. సాధారణంగా మనం ఏదైనా తాగినా, తిన్నా అది జీర్ణకోశంలో జీర్ణమై అనేక రూపాంతరాలు చెంది చివరికి ఆరోగ్యానికి హాని కలిగించని సారమే రక్తంలోకి చేరుతుంది. కానీ కళ్ళు, సారాయి, విస్కీ వంటి మద్యాల విషయం వేరు. అవి కడుపులోకి తీసుకున్నట్లే ఎటువంటి మార్పు లేకుండా తిన్నగా రక్తంలోకి చేరిపోతాయి. వాటిలో ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలున్నా ఫిల్టర్ అవ్వకుండా రక్తంలోకి వెళ్ళిపోతాయి. అందుకనే నాటుసారా తాగేవాళ్ళు, కల్తీసారా తాగేవాళ్ళు అతి త్వరగా అనారోగ్యానికి గురి అవుతారు. నాటుసారా అయినా, విదేశ మద్యమైనా ఆరోగ్యానికి చెరుపే. నాటుసారా త్వరగా ఆరోగ్యానికి చెరుపు చేస్తే ఇతర మద్యాలు కొంత ఆలస్యంగా చెడు ఫలితాలను చూపిస్తాయి. ఈరోజు మనం త్రాగుడు దురభ్యాసం గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో నికోటిన్ తెచ్చే చేటు గురించి తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.